ఎక్కడ వేస్తున్నాను నేను? ఈ ఎంటీ బ్యాగ్. ఇది ఏమన్నాం మనం? జీసస్ దగ్గర మనము ఈ అబద్ధాలు ఒప్పేసుకుంటాం. ఓకే, జీసస్ దగ్గర మనము చెడ్డ మాటలు, ఏంటిది? చెడ్డ మాటలు ఒప్పేసుకుంటాం. తర్వాత జీసస్ దగ్గర మనము చేసే అల్లరి, ఏంటిది? అల్లరి ఒప్పేసుకుంటాం. తర్వాత జీసస్ దగ్గర ఇంకా ఏంటి చెప్పండి? స్కూల్ డుమ్మా కొట్టడం, బ్యాడ్ హ్యాబిట్ అన్నారు కదా మీరు కూడా, ఒప్పేసుకుంటాం. అది తీట పండ్లు అంట. తీట పండ్లు ఏ పండ్లు పోయి? తీట పండ్లు. ఫోన్ చూడటం, వెరీ గుడ్ నాన్న. ఏంటిది ఇది? ఫోన్ చూడటము కరెక్ట్ అంటారా? టీవీ చూడటం, ఫోన్ చూడటం బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా. ఎందుకు బ్యాడ్ నేర్చుకుంటాం? అందులో బ్యాడ్ ఉంటుంది సినిమాలు. వెరీ గుడ్. ఇంకా ఇంకా చెప్పండి. మమ్మీ డాడీ మాట వినకపోవడం. మమ్మీ డాడీ మాట, వెరీ గుడ్. మమ్మీ డాడీ మాట. చెడ్డ వాళ్ళతో తిరగటం, సతాయించటం, చూసారు? ఆడటం, చెడ్డ ఆటలు ఆడటం, రోడ్డు మీద తిరగటం, చెడ్డ అలవాట్లు నేర్చుకోవటం, బూతులు మాట్లాడటం, చూసారు? ఇలాగా పిల్లలు అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా ఎక్కడేసాం? ఏసై దగ్గర ఒప్పేసుకున్నాం. అన్ని కూడా ఏసయ్య మరి నేను అబద్ధాలు ఆడాను, దొంగతనాలు చేశాను, చెడ్డ మాటలు మాట్లాడాను, చెడ్డ అలవాట్లు ఎన్నో చేశాను, నీకు ఇష్టం లేని పనులు ఎన్నో చేశాను, నా లైఫ్ బ్యూటిఫుల్గా లేకుండా నేనేదో బ్యూటిఫుల్గా ఉన్నట్టు ఫీల్ అయిపోయాను, మోసపోయాను, అన్నీ కూడా రకరకాల అన్నీ కూడా చేశాను. పిల్లలు ఇవన్నీ కూడా మనం ఏసై దగ్గర ఒప్పుకోవాలి. ఏసై దగ్గర ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు బ్లెస్ చేస్తాడు. ఆయన బ్లెస్ చేసి చూస్తాడు మన లైఫ్ని. ఆయన దగ్గరకు వస్తే ఆయన ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టడు. ఆయన దగ్గర మనం ఒప్పుకొని విడిచిపెడితే పిల్లలు ఏం చేస్తాడంటే జీసస్ మన లైఫ్ని ఏం చేశాడు? మనం అన్ని మన చెడ్డ పనులు చేశాము, ఇవన్నీ పిల్లలు ఇలా చెడ్డ పనులు చేసాము, చెడ్డ మాటలు మాట్లాడాము, ఇవన్నీ కూడా చేస్తే మనం ఎవరి దగ్గర ఒప్పుకున్నాం? జీసస్ దగ్గర మాత్రమే. చెప్పండి, జీసస్ దగ్గర మాత్రమే. అలా ఒప్పుకోవడం వల్ల మన లైఫ్ని ఏం చేశాడంటే ఇలా వాల్యుబుల్ గా మార్చాడు. ఏం చేశాడు చెప్పండి? ఎందుకంటే చెప్పనా పిల్లలు, దీన్ని నేను ఇందాక పేపర్ చింపినట్టు చెప్పగలనా? ఎందుకు? ఎవరైనా చెబుతారా? అలా చింపాడంటే వాడు పిచ్చు గాంతాతని కాదు, ఇది విలువైన నోట్. ఇది విలువైనది, చాలా కాస్ట్లీ కదా, అవునా కదా? దీన్ని ఎవరైనా చింపాలంటే ఇష్టపడతారా? మన లైఫ్ కూడా అంతే పిల్లలు. యేసు ప్రభుని మన హృదయంలో చేర్చుకుంటే మన లైఫ్ కూడా వాల్యుబుల్ గా మారుస్తాడు. ఒకసారి జీసస్ కి థ్యాంక్స్ చెప్తారా?